ఏపీ నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్తన అనుకోవచ్చండి. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు విడుదల అయితే చేస్తున్నారనమాట. ఈ జాబ్ క్యాలెండర్ లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఓన్లీ డిఎస్సియే కాదండి, ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన మొత్తం కూడా 19 శాఖలో మొత్తం కూడా ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారనమాట. ఈ జాబ్ క్యాలెండర్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అసలు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు విడుదల చేస్తారా, ఏమేమి ఉద్యోగాలు చేస్తారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ జాబ్ క్యాలెండర్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త అందబోతుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2026 ఇది వచ్చేసరికి మనకి ఉగాది సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు అనమాట. డిఎస్సియే కాదు, ఇంకా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ముందుగా ఇందులో ఉగాది సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుంది కాబట్టి ఇందులో మొత్తం కూడా 3600 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. గతంలో ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. బట్ ఎప్పటికీ కూడా జరగట్లేదు అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇది అన్నారనమాట, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని. దానికోసం చాలా మంది ఎదురు చూసారండి. సో ఈ ఉగాది సందర్భంగా ఈ జాబ్ క్యాలెండర్ లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే పక్కాగా విడుదల చేసింది అనమాట. అంటే మార్చ్ 31 కల్లా మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుందండి. ఈ డిఎస్సిలో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకుంటే ప్రస్తుతం మొత్తం సుమారు 3600 టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారనమాట. సో ఇందులో మళ్ళీ విభాగాల వారిగా కూడా ఖాళీలను అయితే చూసుకోవాలన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్లో కనిపిస్తుంది కదా, ఆదర్శ రెసిడెన్షియల్ అండ్ సంక్షేమ పాఠశాలలో మొత్తం కూడా 1200 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పంచాయతీరాజ్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో మొత్తం కూడా 1700 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రత్యేక విద్యా పోస్టులు వచ్చేసరికి 700 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఇలా మొత్తం కూడా డిఎస్సిలో వచ్చేసరికి 3600 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి గత ఏడాది విడుదలైన నోటిఫికేషన్ ద్వారా 16,000 పైగా పోస్టులు భర్తీ జరిగిందనమాట. అయితే రిజర్వేషన్ అభ్యర్థులు లేక కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. అలా మనకి 3600 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వెయిటేజ్ అండ్ సిలబస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి కాంట్రాక్ట్ టీచర్లకు డిఎస్సిలో మనకి వెయిటేజ్ ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 10 ఏళ్ళ సర్వీస్ అంటే టెట్ పాస్ అయిన వారికి ప్రాధాన్యం అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారమే అమలు చేస్తున్నారన్నమాట. అంటే మీరు చేయవలసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారమే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు కాబట్టి మనకి ఎగ్జామ్కి ఎన్నో డేస్ అయితే ఉండదన్నమాట. మీరు చేయవలసింది ఒకటే, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సిలబస్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సిలబసే కాబట్టి ఈ ఎగ్జామ్ సిలబస్లో ఎటువంటి మార్పులు లేవని అయితే మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు చేయవలసింది ఒకటే, లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఇవ్వగానే మీకు ఎగ్జామ్ డేట్కి అయితే ఎన్నో డేస్ అయితే టైం ఇవ్వరనమాట. సో అందుకే ముందుగానే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ సిలబస్ ఏంటన్నది లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారం చూసుకోండి. ఒకవేళ సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి సిలబస్ అని, నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడతో మనకి ఈ కొన్ని పాయింట్స్ తెలిసినాయి కదా. కాంట్రాక్ట్ టీచర్లకు డిఎస్సి వెయిటేజ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం భావిస్తుంది. అండ్ నెక్స్ట్ 10 ఏళ్ళ సర్వీస్ అంటే టెట్ పాస్ అయిన వారికి ప్రాధాన్యం. గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారమే మనకి ఎగ్జామ్ కూడా జరుగుతుంది అనమాట. ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా భారీ నోటిఫికేషన్లు అనమాట. అంటే టీచర్ పోస్టులతో పాటు ఇతర శాఖలో కూడా భారీగా ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారనమాట. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. అంటే ఈ ఏపీపీఎస్సి ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అందులో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనమాట. రిమైనింగ్ పోస్టులు చూద్దాం. సుమారు మొత్తం కూడా 99,000 పోస్టులు డైరెక్ట్ రిక్వైర్మెంట్ ద్వారా భర్తీ చేయనట్లుగా సమాచారం అయితే నారా లోకేష్ గారు అయితే తెలిపారనమాట. అంటే మనకి ఇది ఉగాది సందర్భంగా, ఉగాది నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్ అనే అనుకోవచ్చు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా నిరుద్యోగులకు భారీ ఉపశమనం కలిగే
ఒక మంచి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ డిఎస్సితో పాటు ఇతర శాఖలో కూడా నియామకాలు చేయబడితే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయండి. చెప్పాను కదా, మొత్తం కూడా 19 శాఖలో మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఏమేమిటన్నది ఇప్పుడు చూద్దాం. సో అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అనమాట. సో అగ్రికల్చర్లో మనకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈఎఫ్సి అండ్ టీ డిపార్ట్మెంట్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మొత్తం కూడా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన మొత్తం కూడా 99,000 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో అందులో ఇవి మనకి వీటిల్లో ఖాళీలు అయితే ఉంటాయన్నమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చినప్పుడు షేర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్, విలేజ్ సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎందుకు ముందుగా చెప్తున్నానంటే, సో ఏ డిపార్ట్మెంట్స్లో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకుంటే వాటికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయడానికి అయితే ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి, హోమ్ డిపార్ట్మెంట్స్ నుంచి, హౌసింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, అండ్ అలాగే లేబర్, ఫ్యాక్టరీస్ అండ్ అలాగే ఐఎంఎస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనమాట. దీని నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు అంటే ఏపీపీఎస్సీ ద్వారా భారీ నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్ అనమాట. సో రిమైనింగ్ శాఖలో పోస్టులు అయితే చూసారు కదా, అంటే రిమైనింగ్ ఏమేమి డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందో చూసారు కదా. అంటే గ్రామ వాలంటీర్స్ రావచ్చు, అలాగే సెక్రటరీ, ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, మొత్తం కూడా 99,000 పోస్టులు డైరెక్ట్ రిక్వైర్మెంట్ ద్వారా అంటే ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు ఎందుకు చెప్తున్నా అంటే, ముందుగా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ విడుదల అవ్వగానే చెప్పాను కదా, ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఎన్నో డేస్ టైం ఇవ్వరు అనమాట. సో లాస్ట్ ఇయర్ ప్రకారం జాబ్ క్యాలెండర్స్ అన్నారు, అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానన్నారు, చేయలేదు, ఇప్పుడు చేయరు అనుకోవద్దు. ఉగాది సందర్భంగా మనకి డేట్ కూడా ఇచ్చేసారనమాట. అంటే మార్చ్ 31 లోపల మనకి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు అయితే విడుదల చేస్తారనమాట. అండ్ మెయిన్ వచ్చేసరికి డిఎస్సి నోటిఫికేషన్లో మనకి సిలబస్ కూడా లాస్ట్ ఇయర్ సిలబస్ అనేది చెప్పారనమాట. సో లాస్ట్ ఇయర్ సిలబస్ తెలిస్తే ఓకే, వాటి ప్రకారం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. చెప్పాను కదా, లేదు తెలియదు అనుకుంటే కనుక కామెంట్ చేయండి సిలబస్ అని. సో మీకు వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సిలబస్ అండ్ ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది ఒక వీడియో చేస్తాను ఒకవేళ కావాలి అనుకుంటే. సో ఇక్కడతో మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. ఇంకా మీకు ఈ జాబ్ క్యాలెండర్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే రిమైనింగ్ మెంబర్స్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.